రామాంజనేయులు మాది సొసైటీ ఇది. మాకు అమ్ముకోవడానికి స్థలం లేదు. ఇక్కడ రోడ్డు మీద ప్రతి ఒక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మాకు సలహా చెప్పలేకపోతున్నాము. దయచేసి మాకు ఎడన స్థలం ఇచ్చి షెడ్ వేసి మేము బతుకోవడానికి ఆధారపడుతుంది. తర్వాత మాకు చెట్టు పెంచుకోవడానికి ఇంత భూమి ఇచ్చి మాకు సహాయం చేయండి. మాకు ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఏం తెలియదు. దయచేసి మీరైనా కానీ చేసి మమ్మల్ని అభివృద్ధి చేయండి. తర్వాత కళ్ళు తీసుకోవడానికి సైకిల్లో తెచ్చుకొని మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు బైక్ కానీ ఆటో కానీ మాకు సహాయం చేస్తే మేము దానికంటే ఇంకేమీ చేసుకునే అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈనాడు మా గీత కులాలు ఇబ్బందుల గురించి ఈనాడు ఇక్కడ కళ్ళు దుకాణానికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే ఈయన రామాంజనేయులు అనే గీత కార్మికుడు తన పూర్వీకులు తాతల ముత్తాతల నుండి ఇదే వృత్తిలో కొనసాగుతున్నాం. దీన్ని ఏ విధంగా ఆర్థికంగా బలపడలేకపోతున్నామని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఇక్కడ రామాంజనేయులు గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ప్రభుత్వానికి కోరడం ఒకటే, ఎవరికైతే ఐడి కార్డులు ఉన్నాయో, ఎవరికైతే సొసైటీలు ఉన్నాయో సొసైటీలకి భూములు ఇచ్చి ఉచితంగా చెట్లు నాటించి, ఎందుకంటే ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చింది. దానికి మేమందరం కూడా సంతోషమని కూడా ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు. ఇప్పుడు ఎన్నో ఏళ్లుగా ఈ విధంగా ఊరబయట పాకల్లో ఒక అంటరానితనంగా ఊరబయట చూస్తున్నారు. కానీ ఈ అంటరానితనం కాదు, ఈ కళ్ళులో ఎన్నో ఔషధమైన గుణాలు ఉన్నాయి. ఎన్నో ఆరోగ్యాలకి చెక్ పెట్టే విధంగా గాల్బాడ స్టోన్ కావచ్చు, కిడ్నీ స్టోన్ కావచ్చు, ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇటువంటి కళ్ళుని అంటరానితనంగా ఊరబయట పాకల్లో పెట్టడము, ఆరోగ్యాలు చెడగొట్టే హానికరమైన ద్రవాల్ని తల్లతల్లలాడే అద్దాల మేడలో షాపులు పెట్టడము ఇది కరెక్ట్ కాదు. మమ్మల్ని మా ఆత్మాభిమానాన్ని గుర్తించి ఎవరికైతే లైసెన్సో వాళ్ళందరికీ పక్కా గృహాలు మంజూరు చేయాలి. కళ్ళు సేకరణకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళందరికీ కూడా 2 వీలర్లు ఉచితంగా ఇవ్వాలి. అదేవిధంగా భూమి ఇచ్చి చెట్లు ఉచితంగా ఇచ్చి మా గీత కులాలంతా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 లక్షల జనాభా ఉన్నాం. కనుక మా గీత కులాలని ఆదుకొని ఏ ప్రభుత్వాలు అయితే మమ్మల్ని ఆదుకుంటాయో వాళ్ళకే మా వెన్నుదన్నుగా నిలుస్తామని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. ఎక్సైజ్ మినిస్టర్ గారికి కూడా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఒత్తిళ్లు ఉంటాయి. ఎక్సైజ్ నుండి కూడా కొన్ని మినహాయింపు ఇవ్వాలి. ఎందుకంటే కళ్ళు అనేది మత్తు పానీయం కాదు, అది సురాపానీయము. ఆనాడు దేవతల కాలంలో కూడా సురాపానీయంగా తయారు, ఆ తర్వాత కాలక్రమేణా మద్యపానీయంగా మారి, ఆ మద్యపానీయం ఇంతకుముందు మా తాతలు ముత్తాతలందరూ ఏ గ్రామానికి ఏ పల్లెకి వెళ్ళినా కానీ కళ్ళు సారాయి మేమే అమ్మేవాళ్ళము. ఇప్పుడు అగ్రవర్ణాలు ఆ వృత్తిలోకి వచ్చి మా కులం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. కనుక ఇప్పుడు అక్కడున్న ఉద్యోగాలు స్టాఫ్ అంతా మా గీత కులాలకి రిజర్వేషన్ కల్పించిన విధంగా స్టాఫ్ను కూడా, అది మా జన్మ హక్కు కానీ మేము అడుగుతున్నాం కాబట్టి మాకు స్టాఫ్ను కూడా మా గీత కులాలకే ఇవ్వాలని ఎక్సైజ్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం.